విజయవాడ రాజధాని విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? ఇది 2019కి ముందు 2019వ సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ 40 ఎకరాలు దోచుకుంటాకి ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి. ఒకసారి చూడండి, మొత్తం బాదుల మీదే. స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాదుల మీద ఉంటే దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటానికి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్కి అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి. కానీ దీపాలకి దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు. విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట. ఆ స్థలం 35 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే పర్మనెంట్ వెన్యూ యాన్యువల్ ఎగ్జిబిషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్. ఎవడే వీళ్ళు పెట్టేదంటే దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అంటే ఎక్స్పోజ్ అయ్యి అన్నాడు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికిది? ఎవరి పేరు మీద ఇవ్వాలి? ఎవరి ఇళ్ళు? ఈ కథ ఏంటి అంటే ఈ కథ మొత్తం నడిచేది ఈ దొంగల మూట. ఏమంటే దీర్ఘాలు తీస్తున్నారు కదా, మర్చిపోదామా అని. దేవుడి ఆస్తిని కాపాడండి. ఈ రోజుకి కుట్రలాపలేదు. మచిలీపట్నం శాసనసభ్యుడు కొల్లు రవీంద్ర గారు బందర్లో అడావుడిగా ఆ గుడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు ఏంటంటే ఓకే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు. నాలుగు అడుగుల మెరక తోలినటువంటి ఆ భూమి వ్యవసాయానికి మళ్ళీ ఎలా పనికొస్తుంది? వ్యవసాయానికి ఎలా పనికొస్తుంది? ఆల్రెడీ అది స్వామివారు ఆలయం ఈవో గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అంటే అసిస్టెంట్ కమిషనర్ వారు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటాకి కౌలుకి ఓపెన్ యాక్షన్ ద్వారా లీజుకి ఇవ్వడం జరిగింది. మరి వ్యవసాయం ఎట్లా పండిస్తారు? ఈ 39 ఎకరాలు కూడా మొత్తం కూడా రైతులకి ఓపెన్ యాక్షన్లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి వ్యవసాయం ఎట్లా జరుగుద్ది? మీరు పూర్తి చేస్తే ఇంకొక తంతు కూడా జరుగుతుంది. ఈరోజు 10వ తారీఖు కదా, 8వ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీసులో ఆలయ పాలకవర్గం, పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనరు వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు 8వ తారీఖున, నిన్నగాక మొన్న. ఏంటయ్యా అంటే ముందు తాత్కాలికంగా విజయవాడ ఉత్సవ పేరు మీద టెంపరీగా 2 మాసాలకి అద్దెకి తీసుకుంటారంట. ఈ పట్టాభాయ్ ఏం చెప్తున్నాడంట, ఎండోమెంట్స్ వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటాను, ఎంఆర్ఓకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వు అని చెప్పని కొల్లు రవీంద్రకి చెప్తాడు. యాతావాత ఏంటయ్యా అంటే ఈ 35 ఎకరాలకు సంబంధించి 5 పార్ట్నర్స్. పట్టాభిది ఆలోచన, పట్టాభి లీడ్ పార్ట్నరు, ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసరు. వీళ్ళందరిది తలకు 20 పైసలు, పట్టాభిది ఒక 20 పైసలు. 99 సంవత్సరాలు గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంబంధించినటువంటి ఆస్తిని లీజుకు తీసుకుని నిన్న కొల్లు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట, మీరేం కంగారు పడకండి, మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజు కంటే రైతు పాటలో వచ్చిన లీజు కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు
దాన్ని ఏమంటారు, క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంట. అంటే ఇక చట్టం, రూల్స్, దేవుడు అంటే భయం ఏముండదు. దేవాలయం ముందుకి ప్రమాణం చేస్తాక రమ్మని చెప్పండి. దేవుడి దగ్గర తప్పులు మాట్లాడకూడదు. ఇవాళ ఆ దేవాలయానికి ఆదాయం ఎలా రావాలి, ఆ దేవాలయంకి సంబంధించి భూముల్ని ఎలా పరిరక్షించాలనే దాంట్లో మేము ముందుంటాం. ఇవాళ దాన్ని మీరు రాజకీయం చేసుకుని హిందుత్వాన్ని, మతాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసే మటుకి తగిన మూల్యం చెల్లించుకుంటారు పేరు నాని గారని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ ఆ భూమికి సంబంధించినటువంటి భూముల్ని 2022లో అమ్మడానికి ప్రయత్నం చేసింది మీరు 6 కోట్లకి ఆపుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఏదైతే విజయవాడ ఉత్సవం వాళ్ళు చేస్తున్నారు, ఆ ఉత్సవానికి సంబంధించి ఆ భూమిలో ఒక ఎగ్జిబిషన్ పెట్టుకుంటామని చెప్పి దానికి అనుమతుల కోసం వాళ్ళు లెటర్ పెడితే దాన్ని కూడా మీరు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఇంక సిగ్గుచేటు. దాని మీద నేను వాళ్ళందరితో కూడా మాట్లాడాం, విజయవాడ ఉత్సవ కమిటీతో కూడా మాట్లాడాం. ఆ ఉత్సవ కమిటీ వాళ్ళు దేవాలయానికి డబ్బులు ఇస్తానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఏదైతే ఆ 30 రోజుల్లో 40 రోజుల్లో వాడు వాడుకున్న దానికి దాంట్లో ఒక 45 నుంచి 50 లక్షల రూపాయలు దేవాలయానికి ఇస్తామని చెప్పి వచ్చారు. ఇందులో ఎటువంటి బదలాయింపులు కానీ ఏమి ఉండవు. జస్ట్ ఆ 30-40 రోజులు వాళ్ళు వాడుకునే దానికోసం వాళ్ళు రెంట్ చెల్లిస్తారు. తద్వారా ఇప్పుడు 6 లక్షల రూపాయలు మాత్రమే, 5.5-6 లక్షల రూపాయలు వస్తుంది. అది కూడా సకాలంలో రాటల, ఇంకా పెండింగ్ ఉంది, వాళ్ళు బాకీలు ఉన్నారు, రైతులు ఇవ్వలే. కానీ ఇవాళ ఆ రైతులతో కూడా మాట్లాడి ఇవాళ కనీసం 1 కోటి రూపాయలు ఆ దేవాలయానికి ఆదాయం వచ్చే విధంగా ఆ భూమి నుంచి ప్లాన్ చేస్తాం తప్ప ఎవరికి అన్యాక్రాంతం చేయట్లేదు, ఎవరికి శాశ్వతంగా దాన్ని బదలాయింపు చేయట్లేదు. ప్రభుత్వం కూడా దాంట్లో ఎక్కడ కూడా ఏలు పెట్టలేదనే విషయాన్ని పేరు నాని గారు తెలుసుకుని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఇదే మచిలీపట్నానికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్లో రంగనాథ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్ని అమ్మింది మీరు కాదా? ఆ భూముల్ని తక్కువ రేట్లకు మీరు దారదత్తం చేసుకుని మీ అనుయాయులతో కొనిపించుకుని మొన్న మీరు మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి హైటెన్షన్ లైన్ కూడా మార్పించుకున్నది వాస్తవం కాదని నేను అడుగుతాను. అదే కాదు, ఏదైతే బొచ్చుపేట వెంకటేశ్వర స్వామి భూమికి సంబంధించినటువంటి భూముల్ని ఆ రోజున మీరు బేరం పెట్టించి అది బెల్ కంపెనీకి అమ్మింది మీరు కాదా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవాళ ఈ దేవాలయాన్ని కూడా అడ్డం పెట్టి రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ సాగో. ఖచ్చితంగా ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. రాబోయే కాలంలో మీరు రోడ్ల మీద కూడా వచ్చే పరిస్థితి ఉన్నా కూడా హెచ్చరిస్తాం.